Watch full episodes on Jio Hotstar. కాసేపు ముందే తెలిసింది జాను వాళ్ళ స్నేహితులు జైలు నుంచి తప్పించుకున్నారు అని. వాళ్ళు మోడర్న్ సిటీ వైపు తప్పించుకుని వెళ్ళినట్లుగా కొంతమంది చెప్పారు. ఈ జాను ఉన్నాడు చూడు, ఎప్పటికీ మారడు. అరే ఈ కరెంటుకి ఏమైంది? ఏంటిది? మామో, నేను ఇప్పుడు విడుదలైపోయాను. అరే ఇది ఉయ్యాల ఊపాల్సిన టైం కాదు, ఆపండ్రా. ఎదురుగా చూడండి అక్కడ ఏం జరుగుతుందో. ఎవరు వాళ్ళు, ముందు వాళ్ళని గమనించండి. జాన్ డాన్ అవ్వబోతున్నాడు. జాన్ డాన్ అవ్వబోతున్నాడు. ఇక్కడ ఉంటాం మంచిది కాదు. ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మీరంతా ఎవరు? ఎందుకు కవిత చెప్తున్నా? కవితలు ఏమొద్దురా ఇప్పుడు, వాళ్ళెవరో కనుక్కో. మీరంతా ఎవరు? హలో సార్, వి ఆర్ టాయ్ వైరస్ ఫ్రమ్ టాయ్ వరల్డ్. వి ఆర్ ఫ్రెండ్స్. ఓ షేక్. ఇలా అయిపోయావు, అర్థం కావటం లేదే. మీరు అందరూ మరి టాయ్గా చేస్తున్నారు. పరిగెత్తండి. అన్నయ్య ఇక్కడ ఏం జరుగుతున్నావు? ఎలా అవుతాను? ఏంటయ్యా? నెంబర్ 1 చూడండి, నెంబర్ 2 చూడండి. నువ్వేంటి ఇలా అయిపోయావు? ఇక్కడి నుంచి పరిగెత్తున్నావు. అవును, మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని? ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. లేదు. అవును, నేను బాగాలేను. నన్ను వదిలేయండి. అయ్యా నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి. అరే మోటో పత్లు ఎక్కడున్నారు? త్వరగా రండి, వీళ్ళు నన్ను బొమ్మను చేశారు. ఈ మోడర్న్ సిటీ నార్త్ ఎండ్ కి తీసుకెళ్తున్నారు. అదిగో వెళ్తున్నా చూడు.
అరే అక్కడ బిల్డింగ్ లోపల చూడు. మోటో పత్రులు మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని ఎలా మార్చేసారో చూడండి. త్వరగా రండి. అసలు అక్కడ ఏం జరిగిందో తెలియట్లేదు. ఏం జరిగిందో చెప్పు. అరే ఎవరు పత్రులు? చూస్తుంటే చాలా భయంగా ఉంది. వీడు చూస్తేనే భయంగా ఉంది. ఇంకోటి వచ్చాడేంటి పత్రులు? త్వరగా పారిపోండి, త్వరగా. మీరంతా ఎవరు? ఇక్కడ ఎందుకు వచ్చారో చెప్పండి. నేను హ్యామర్ మ్యాన్ ని. వీడు రోప్ మ్యాన్, వీడు ఫుట్ మ్యాన్. మేము ప్రజల్ని ఇక్కడి నుంచి టాయ్ మ్యాన్ గా మార్చి తీసుకెళ్ళడానికి వచ్చాం. ఒకవేళ మీకు ఎవరికి ప్రాబ్లం లేకపోతే మిమ్మల్ని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాం. సరే ట్రై చేస్తూ చూడు, వెళ్ళు. వాడిని చూస్తుంటే తన కోపంగా ఉన్నట్టున్నాడు పత్రు. తేల్చేద్దావా చెప్పు, నేను రెడీగా ఉన్నాను. చూస్తుంటే అతని కోపం ఇంకా తగ్గినట్లేదు పత్రులు. ఏం చేద్దాం ఇప్పుడు? ప్లాస్టిక్ గుడ్లు మా మీద పడేస్తున్నారు ఎందుకు? అదేదో అసలు గుడ్లు వేస్తే ఆమ్లెట్ వేసుకుని తింటాం కదా సార్. ఎందుకు అలా చేస్తున్నారు చెప్పండి సార్. టాయ్ వైరస్ వచ్చి వీళ్ళకి స్వాగతం చెప్పు. ఏ బండోడా, వాళ్ళకి కొంచెం నువ్వు దూరంగానే ఉండు. ఎందుకంటే వాళ్ళని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళు కనుక నిన్ను అనుకుంటారంటే నువ్వు టాయ్ మనిషిలాగా అయిపోతావు. అర్థం చేసుకో. వావ్ బాస్, వావ్, ఎంత అద్భుతమైన కవిత చెప్తున్నావు. అరే వీళ్ళందరూ ఒకేసారి వస్తున్నారు. వీళ్ళతో ఎలా ఫైట్ చేయాలి పత్రులు చెప్పు. మోటు చేతికి ఏదైనా గుడ్డ చుట్టుకో, అప్పుడు వాళ్ళు నిన్ను ముట్టుకోలేరు. మోటు నా చొక్కా తీయమలేదు, అక్కడి నుంచి ఏదైనా గుడ్డ తీసుకోమని చెప్పాను. నువ్వేం కంగారు పడకు, వీడి సంగతి నేను చూసుకుంటాను. పత్రులు! అరే ఏదో ఒకటి, ప్రస్తుతానికి ఇది నాకు సరిపోతుందిలే.
అరే రే, వీళ్ళు చాలా బలవంతులు. త్వరగా హోటల్ తీసి వీళ్ళని లోపలికి పంపించండి. బాస్, ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మీరు వెంటనే పోర్టల్ని ఓపెన్ చేయండి. పోర్టల్ ఓపెన్ అయింది, తొందరగా బస్ ఎక్కండి. త్వరగా త్వరగా త్వరగా. ఆగండి ఆగండి. మోటు మోటు వదులు, ఎలాగైనా మమ్మల్ని కాపాడండి. మోటు వదులు, ఎలాగైనా మమ్మల్ని కాపాడండి. కాపాడండి. ఆగండి. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. వాళ్ళందరినీ కాపాడాలి పొత్తులు. తిరిగి వెళ్ళిపో. నన్ను వదిలేయండి. గట్టిగా లాగు, అంతే Yes. లాగు. వచ్చేయి. మోటు బాగా బలంగా లాగు. పొత్తులు, మనం ఎలాగైనా సరే వాళ్ళ వెనకాల వెళ్ళి తప్పకుండా వాళ్ళని కాపాడి తీరాలి. మనం వెళదాం, కానీ ముందుగా ఆ చోటు ఏమిటో తెలుసుకుని ఆ తర్వాత మనం వెళదాం. ఆ తర్వాత అన్ని విషయాలు ఈ టాయ్ మనిషి మనకి చెబుతాడు. మీరందరూ నేను ఏమైనా మారగలను. మర్యాదగా మమ్మల్ని నార్మల్ చేయండి. మీరు అందరికీ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కాదు. మేము స్నేహంగా ఉండబోతున్నాం. మర్యాదగా మమ్మల్ని తిరిగి పంపించండి. పంపించండి. మమ్మల్ని తిరిగి పంపించేయండి. సైలెన్స్ సైలెన్స్. అందరూ ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉండా. మమ్మల్ని హ్యూమన్ వరల్డ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చే హక్కు మీకు లేదు. మా నాన్న పెద్ద మంత్రి. ఆయన ఈజీగా ఈ ప్లేస్ ని కనిపెడతారు. తర్వాత హార్మీని పంపించి మిమ్మల్ని అంతం చేస్తారు. బార్బడోస్, సిచ్యువేషన్ చేయి దాటిపోయేలా ఉంది. నా పేరు బార్బడోస్. ఇక నేను ఇక్కడి బాస్. ఇక్కడ ఎవరికి కూడా శబ్దం చేసే పర్మిషన్ లేదు. మీరెవరైనా సరే 5 నిమిషాలు మమ్మల్ని మా చోటికి పంపించకపోయారంటే తర్వాత చూడండి ఏం జరుగుతుందో అని. మా నాన్న అయితే గొప్ప మంత్రి. వీళ్ళందరికీ లీడర్ నువ్వేనన్నమాట. నిన్ను కలవడం సంతోషంగా ఉంది. నాకు లీడర్స్ అంటే ఇష్టం. ఎంతమంది లీడర్స్ ఉంటే కాంపిటీషన్ అంత బాగుంటుంది. కానీ నాకు కాంపిటీషన్ అంటే నచ్చదు. అర్థమైందా? నన్ను వదలండి, వదలండి, కాపాడండి, కాపాడండి, కాపాడండి. నన్ను వదలండి, వదలండి. ఆగండి,
ప్లీజ్ క్లోజ్ చేయకండి. నన్ను వదలండి. అయ్యో, ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యో, నన్ను వదలండి, వదలండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో నువ్వు సరిగ్గా అదే చేస్తావు. Yes, Barbados. అంతే, పని అయిపోయింది అనుకోండి. పని అయిపోయింది. చూసారా? ఈ చింగం చేత నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్తున్నాను కదా, ఇంపాసిబుల్. బొమ్మ మనిషి, నువ్వు చెప్పు, టాయ్ వరల్డ్ బార్బడోస్ దగ్గర పని చేస్తున్నావని. నువ్వు ఏం చెప్పావో అది కరెక్టే, కానీ ప్రపంచంలో చాలా చోట్ల చాలా మంది మాయమైపోతూనే ఉన్నారు. అలాని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ టాయ్ వరల్డ్కి ఎలా వెళ్ళాలో చెప్పు, మాకేం అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. నాకు అది కూడా తెలియదు. ఎత్తుకు రావాలంటే బార్బిడోస్ పోర్టల్ ని అతనే ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు సిగ్నల్ ఇస్తే అప్పుడే బార్బిడోస్ పోర్టల్ ని ఓపెన్ చేస్తారు. మిస్టర్ నో, ఈ మొత్తం టాయ్ వైరస్ కన్వర్షన్ క్యాబిన్ పూర్తిగా ఎప్పుడు పనిచేస్తుంది చెప్పండి? ఈ ఒక్క బాక్స్ వల్ల నా పని మొత్తం స్లో అయిపోయింది. సార్, దాన్ని టాయ్ వైరస్ గా తయారు చేయడానికి మనకి అవసరమైన కెమికల్ ఏంటంటే దాని పేరు ఎలక్ట్రోప్లాటిడానమస్. దాని డిగింగ్ స్పార్క్లింగ్ మౌంటైన్ లో జరుగుతూ ఉంది. మనకి కావలసినంత క్వాంటిటీ దొరికిన వెంటనే ఒకే సమయంలో అన్ని క్యాబిన్లు పనిచేయడం ప్రారంభిస్తాయి. ఎవరు భయపడద్దు, మోటు పత్రులు వస్తారు, మన అందరినీ ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఎవరన్నారు? ఏం మాట్లాడలేదు. ఈ ఓటు పొత్తులు అసలు ఎవరు? వాళ్ళు మిమ్మల్ని కాపాడటానికి వస్తారా? చెప్పండి, నేను వినగలను. చెప్పండి, నేను చిన్న చిన్న శబ్దాలను కూడా బాగా వినగలను. చెప్పండి, లేకపోతే ఒక్కొక్కరిని ఈ క్యాబిన్ లో పడేస్తాను. మీ అందరికీ అర్థమైందా? సార్, నేను చెప్తానండి. నా పేరు జాన్. నేను పురిపిరి నగర్ యొక్క డాన్ని. మీరు ఇక్కడ డాన్ గా ఉన్న విధంగా అన్నమాట. మోటు పతులు వస్తాడని చెప్పింది ఇదిగో వీళ్ళేనండి. వీడు ఏం చేస్తాడంటే పురిపిరి నగర్ లో టీ సమోసా అమ్ముకుంటూ ఉంటాడు. టీ సమోసా కాదు, పలు రకాలైన విందు భోజనాలు కూడా చేస్తాను. స్వీట్ కూడా సూపర్ గా చేస్తాను. ఓ, ఇన్ని రకాల ఆహారమా? వెరీ గుడ్. నాకు మనుషులు తినే ఆహారం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చెప్పు, ఈ మోటు పతులు అంటే ఎవరు? అదేనండి, మీ మనిషిని వాళ్ళు పట్టేసి అక్కడ పెట్టారు కదా, వాళ్లే మోతు పత్తులు అంటే. మేము మీకు చెప్దామనే అనుకున్నాము, కానీ మీరు బిజీగా ఉన్నారు. ఫుడ్ మ్యాన్ ని పట్టుకున్నారు వాళ్ళు. మరి మీరెందుకు తిరిగి వచ్చారు? వాళ్ళని తీసుకురావడానికి ఎందుకు వెళ్ళలేదు? బర్బడోస్, వాళ్ళు ఫుడ్ మ్యాన్ ని చివరి క్షణంలో పట్టుకున్నారు. ఇక పోర్టర్ మూసేశారు. ఇప్పుడు ఆ పోర్టర్ ని కేవలం మీరు మాత్రమే ఓపెన్ చేయగలరు. అందుకని మేము ఇక్కడి దాకా వచ్చాం. సార్, వాళ్ళు ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారన్న విషయాన్ని నేను మీకు వివరంగా చెప్తాను. నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వండి సార్. ఇప్పుడు చూస్తున్నాడు తమాషా. అక్కడ పురుపిరి నగర్ లో నేను వాళ్ళ మీద పగ తీర్చుకోలేకపోయాను సార్. అందుకే మీకు వాళ్ళని నేను పట్టిస్తాను, నమ్మండి. నువ్వు ఒక మంచి పని వాళ్ళ కనిపిస్తున్నావు. టేకడా చేటాని కిచెన్ లోపలికి తీసుకెళ్ళండి.
అలాగే ఈ జాన్ ని నా క్యాబిన్ కి తీసుకురండి. అలాగే బాస్. అరే మిత్రులారా, సహోదరులారా, నేను టాయ్ వరల్డ్ కి ఎలాగెళ్ళాలో తెలుసుకున్నానయ్యా. ఒక బటన్ ని స్టార్ట్ చేసామంటే పోర్టల్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. అదరగొట్టేశావు, దీన్ని నేనే నొక్కుతాను చూడు. డాక్టర్ జట్కా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అరే మిత్రమా, సహోదరా, నాకు అసలు నిజంగా అర్థం కావట్లేదయ్యా. నేను ఒట్టేసి చెప్తున్నా, నా పేషెంట్స్ ఇది నిజమే. ఉందయ్యే. నాకు ఏమీ అర్థం కావట్లేదయ్యా. అది అన్నిటినీ లాగేసుకుంటుంది. చూడండి, ఆపండి. అరే మోటు, త్వరగా చెయ్యి. నన్ను ఇక్కడ వదిలేయండి. నాకు పెళ్ళం బిడ్డలంతా ఉన్నారు. బార్బిడోస్ నాశనం చేసేస్తారు. లేదు లేదు, ఇలా జరగడానికి నేను అసలు ఒప్పుకోను. మిత్రమా, త్వరగా రా, రమ్మంటుంటే ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. రా. ఏమైంది నాకు? ఇది ఏం చోటు? ఈ ప్రదేశం ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ప్రదేశంలో కొట్లు చాలా ఉండాలి, వాటిలో సమోసాలు నిండుండాలి. అరే, వాళ్ళు బార్బడోస్ మనుషులు. అయితే వీళ్ళెవరు? వీళ్ళు బార్బడోస్ మనుషులే అంటారు. వాడిని కొట్టండి, వదలకండి. కాపాడండి, ఎవరైనా కాపాడండి. థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ మోటు. త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. నేను ఇక్కడ దొరికిపోయానే. వెంటనే పరిగెత్తాలి. పోలీస్ పోలీస్, రండి వెళ్దాం, రండి వెళ్దాం. బార్బడోస్ ఎక్కడ? చెప్పు. మీరు చెప్పుల వరకు నేను వదిలేను. రండి రండి మేయర్ సార్, వీళ్ళు అందరినీ చెప్పును. బార్బిడోస్ ఎక్కడున్నారో నిజంగా మాకు తెలియదు సార్. నిజం, మీరేం చేసినా మాకు తెలిసిందే చెప్పగలం. మేము చెప్పిందే నిజం సార్. గుడ్ ఐడియా. చెప్తూనే ఉన్నాం, ఇలా చేస్తున్నారు సార్. సరే, ఇప్పుడు చెప్తా. బార్బడోస్ ఎక్కడ అని చెప్పండి. మర్యాదగా చెప్పండి. బార్బడోస్ ఎక్కడికి ఉన్నారంటే చెప్పండి, లేదంటే ఈ గేమ్ ఇన్స్పెక్టర్ మీ ఒట్టుమొత్త గేమ్ ని అంతం చేస్తున్నా. మాకే తెలియదని చెప్తున్నాం కదా. తెలియకపోయినప్పుడు ఎట్లా చెప్తా సార్ మీకు? మీరు తల్లకిందులుగా మమ్మల్ని ఏలాడదీసి ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా మాకు తెలిసిందే చెప్పగలం సార్. అంతకన్నా ఏం చెప్పలేము. ఒక్క నిమిషం ఆగండి. దయచేసి అంతవరకు ఏమి చేయకండి. అదే అలాగే కొట్టండి, వదలకండి. హలో ఇన్స్పెక్టర్ గేమ్ సార్, మా నాన్న గురించి ఏదైనా తెలిసిందా? ఐఎమ్ సారీ బంగారం, మాకు ఏమీ తెలియలేదు. బాబు, మేము పూర్తిగా ప్రయత్నిస్తున్నాము. మీ నాన్ని మేము ఎలాగైనా కనిపెట్టేస్తాము. హే, వాటి
పత్లు, అట్టు పత్లు. మీకు ముందే తెలుసు కదా. బాగా తెలుసు. వాళ్ళ ఇంట్రడక్షన్ స్టైల్ గా ఇవ్వాలి. ఒకరు మోటు, ఇంకొకరు పత్లు. ఇద్దరు పురుపురే నగరంలో ఫ్రెండ్స్. వాళ్ళ జంట అద్భుతమైనది. ఈ విషయం మా తాతయ్య చెప్పారు. కానీ మా తాతయ్య ఎప్పుడు వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు. వీళ్ళు చేసిన చాలా మంచి పనులని నాకు టీవీలో చూపించి చెప్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు విలన్ మీద దాడి చేసి అందరికి సాయం చేస్తారు. హాయ్ మోటు పత్లు అంకుల్, నా పేరు నోటి. మా నాన్న ఎలాగైనా కనిపెడతారా? బార్బిడోస్ వాళ్ళు మా నాన్న తీసుకెళ్లిపోయారు. అవును, తప్పకుండా మేము కనిపెట్టి తీసుకొస్తాం, మమ్మల్ని నమ్ము. సారీ మోటు పట్టు సార్, మేము తప్పుగా అనుకుంటున్నావు. ఒకే నిమిషం ఉండండి. ఒకవేళ మనుషులు మీ స్నేహితునారా ఏంటి? ఎందుకంటే వాళ్ళే చెప్తున్నావు మోటు పట్లు రాబోతుందే, అందరికీ వినండి అని. మీ మనుషుల్ని చూద్దావా? టీ కొట్టు బాబాయ్ అయ్యుంటాడా? కానిస్టేబుల్, వాళ్ళని పట్టుకోండి. ఎస్ సార్. కానీ ఇంతకీ ఎవరతను? మోటు పత్లు, మీకు చాలా థ్యాంక్స్. సహాయం చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మోటు, మన టీం మాస్టర్ ని మరియు నా నెంబర్ 1 నెంబర్ 2 ని వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళని నువ్వే ఎలాగైనా కాపాడి తీరాలి ప్లీజ్. నేను వాళ్ళ బస్సులో నుంచి దూకి పారిపోయాను. అది అలా నేను పరిగెత్తూ ఉంటే పోలీసులు పట్టుకున్నాను, ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టారు అన్నమాట. అంతే. సరే, ఇది కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళందరూ బార్బిడోస్ మనుషులు కాదని. మీ కూడా ఉన్న వాడిని కాపాడడానికి వచ్చారు. మోటు పట్లు, మీరు వీడిని మీతో పాటు తీసుకెళ్లొచ్చు. మిగతా తాయి వాళ్ళకి నేను అలర్ట్ చేస్తాను. బార్బిడోస్ ని పట్టుకోవడానికి ఈ లోకానికే అలర్ట్ చేస్తాను. ఆ తర్వాత మీకు ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. ప్లీజ్ అతన్ని వెతికి పెట్టండి. మేము తనని కనిపెట్టలేకపోతున్నాం. ఒకవేళ మీరు కనిపెట్టొచ్చేమో. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మకి చెప్తాను. నాన్న దొరుకుతారని. బార్బిడోస్, మోటు పత్లు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళ వల్ల అన్ని చేయగలరు. అయితే దీని అర్థం జాన్ మోటు పత్తుల గురించి ఏమైతే చెప్పారో అదంతా కూడా నిజమే. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ జాన్ నిన్న డిటెక్టివ్ గా మార్చి అక్కడికి పంపించాను. అతను మనకి మోటు పత్తుల వాళ్ళు ప్రతి క్షణం ఏం చేస్తున్నాడో సమాచారం అందిస్తాడు. మీరు ఈ కారుని తీసుకెళ్ళండి. ఇది చాలా స్పెషల్ అయిన కారు. తర్వాత నేను తప్ప మీరు మాత్రమే ఇందులో వెళ్తారు. ఇది తోలటానికి మీకు మాత్రమే అవకాశం దొరికింది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చెప్తారో దీనికి అదే చేస్తుంది. థ్యాంక్ యూ సార్. మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకే తెలియదు, కానీ తప్పకుండా కనిపెట్టి తీసుకొస్తాం సార్. మమ్మల్ని నమ్మండి. బాయ్ సార్. ఆల్ ద బెస్ట్. ఓకే, కార్ స్టార్టింగ్. స్టార్ట్ చేయి. అలాగే చూసి వెళ్ళు. నమ్మలేకపోతున్నా. నేను మేయర్ సార్తో కారులో కూర్చున్నాను. నువ్వు కారులో ఏం చేస్తూ ఉన్నావు? మీరు ఈ చోటుకి కొత్త, కానీ ఈ చోట్ల నాకు అన్ని తెలుసు. మీకు సాయం చేస్తాను. మా నాన్న స్టార్ సిటీలోంచి బార్బిడోస్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. పదండి అక్కడికి వెళ్దాం. అక్కడైనా క్లూ దొరుకుతుంది కదా. మనకి అద్భుతమైన ఐడియా చెప్పాడు అతను. త్వరగా పద, స్టార్ సిటీకి వెళ్దాం. పద త్వరగా. మేయర్ గారు ఏం చెప్పారో తెలుసా? మనం ఏం చెప్తున్నామో ఆ కారు తప్పకుండా వింటుందని చెప్పారు. అందుకని వాళ్ళని మన కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఈ కారుకు అప్పచెప్పామంటే ఈ కారే వాళ్ళ తాట తీసేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు పత్తులు. అయ్యో మాము. సారీ, స్టాప్ కార్, స్టాప్.
మోటు మోటు అయ్యో మోటు సారీ మధ్యలో కూర్చున్న వాళ్ళని బయటికి విసిరేయమని నేను అసలు చెప్పలేదు. నేను చెప్పింది నమ్మండి, నేను అలా చెప్పలేదు. ఇప్పుడు మోటును కొట్టి తీరాలి. మోటో అంకుల్, ఈ కార్ చాలా ఒబీడియంట్. కమెంట్ అందంగానే యాక్టివ్ అవుతుంది. కాబట్టి ఏదైనా చెప్పడానికి ముందు ఆలోచించి చెప్పండి. ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉంటుందంటారా? చెప్పండి. చాలా ట్రాఫిక్. కానీ కారు ట్రాఫిక్ లేని కార్లా మారితే బాగుంటుంది. ఇది చిన్నగారుగా మారిపోయింది. రండి జాలి. అరే మిత్రమా, సహోదరా, ఏంటిది ఇలా అయిపోతుంది? రాయల్ కార్, ఇది రాయల్ కార్. అరే ఎవడరా బాబు ఇది? నేను ఎత్తేసాడేంటి? అర్థం కావట్లేదు. అరే వీళ్ళు కొట్టుకుంటున్నారేంట్రా బాబు? వీళ్ళు విరగొట్టేలా ఉన్నారు పత్రులు. అరే ఈ కార్ ఎలా ఇంత పెద్దదైంది? పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తుంది ఇది? తిరుగుతున్నాయి పత్రులు. మోటో అంకుల్, మన అక్కడికి వెళ్ళాలి. దిగండి, అందరూ త్వరగా దిగండి. పత్తులు జైంట్ వీల్ ఎంత పెద్దదో చూడు. భలే ఉంది. చూడటానికి ఎంత బాగుంది కదూ? ఇంత పెద్ద జాయింట్ వెళ్ళి నా 20 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ చూడలేదు బాబోయ్. దాన్ని స్టార్ సిటీకి వెళ్ళడం కోసం తయారు చేశారు. అదనమాట, అర్థం చేసుకోండి. మీరు వెళ్ళి జాయింట్ వీల్ లో కూర్చోండి, నేను వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాను. బాబు చూడు ఎంత గంభీరంగా వెళ్తున్నాడు. జాన్, స్టార్ట్ అవబోతుంది. త్వరగా రా, నీకే చెప్పేది. స్కేట్ ఆడుతున్నావు. అరే కింద పడ్డాడు. పర్వాలేదులే, మీరు వెళ్ళండి, నేను వెనకనే వస్తాను. మీరు వెళ్ళండి. నువ్వు కూడా వచ్చే, ఎందుకు మా వెనకై రావడం? రా. అరే ఇక్కడ ఏం జరుగుతోంది? స్టార్ సిటీ చాలా అద్భుతంగా ఉంది. భలే అందంగా ఉంది, బాగుంది. వెరీ గుడ్, నైస్. చాలా అందంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండం. హలో, మీ గురించి మేయర్ రాకెట్ సింగ్ ఫోన్ చేసి చెప్పారు. అందువల్ల మా అందరికి మీ గురించి బాగా తెలుసు. కానీ మీరు ఇలాగ వస్తారని మాకు తెలీదు. అవునవును. అరే మాకు తెలీదు.
మేము ఆ జైంట్ వీల్లో కూర్చున్నాం. అది తిప్పి 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 మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. ఏంటి పత్రులు ఇలా నవ్వుతున్నారు? తిరుపతిలో ఇద్దరు టాయ్ వరల్డ్ కి వచ్చారు. మీరు మామూలు మనుషులు కాదు. దీని తర్వాత ఇక్కడంతా సరైపోతుందని నాకు అనిపిస్తోంది. అవును, మోటుపత్తులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఏ సమస్య ఉండదు. సరిగ్గా చెప్పావు బాబు. మోటు అంకుల్, అదేంటి? కచ్చ అరే రే, అది ఇటు వైపే వస్తోంది. అరే బార్బీ డాల్స్ వస్తున్నారు. అదిగా అక్కడ ఉన్నారే బార్బీ డాల్స్. నాయనోయ్, ఏంటిది? మన వైపే వస్తోంది చూడు. హలో మోటుపత్తులు, నా పేరు బార్బీ డాల్స్, ద బాస్ ఆఫ్ యూనివర్స్. నేను ముందుగా డాక్టర్ జట్కాని కలవాలనుకుంటున్నాను. ఎవరైనా? నేనే డాక్టర్ జట్కా. ఓ, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. మీరు ఇక్కడికి రావడానికి మార్గం కనిపెట్టారు. నిజంగానే మీరొక జీనియస్. వీళ్ళందరూ బాగుండాలంటే మీరు నాతో, నా టీం మెంబర్ గా ఇక్కడే ఉండిపోవాలి. అరే మిత్రమా, సహోదరా, నేను ఏమాత్రం దానికి ఒప్పుకోను. నేను మీ టీంలో మెంబర్ గా ఉండను. నేను మిమ్మల్ని అడగట్లేదు, మీకు చెప్తున్నాను. రెండిటికి తేడా ఉంది డాక్టర్ జట్కా. నువ్వు ఎందుకని హ్యూమన్స్ ని పట్టుకుని టాయ్ మ్యాన్ గా మారుస్తున్నావు? టాయ్ మ్యాన్స్ ని పట్టుకుని ఎందుకు వైరస్ గా మారుస్తున్నావు? చెప్పు. సరే, మీరు ఎలాగూ అడిగారు కాబట్టి నేను చెప్తాను. ఇది నా టాప్ సీక్రెట్. నేను టాయ్ వరల్డ్ లో మాత్రమే కాదు, హ్యూమన్ వరల్డ్ లో కూడా రాజ్యం వెళ్దాం అనుకుంటున్నాను. అందుకనే నేను టాయ్ వైరస్ ని సృష్టించాను. అది ఏ హ్యూమన్ ని టచ్ చేసినా కూడా వాళ్ళు టాయ్ మ్యాన్ గా మారిపోతారు. ఇక టాయ్ మ్యాన్ ని నేను టాయ్ వైరస్ గా మార్చేస్తాను. ఈ టాయ్ వైరస్ ఏ హ్యూమన్ బీయింగ్ ని టచ్ చేసినా వాళ్ళు టాయ్ మ్యాన్ గా మారిపోతారు. ఆ తర్వాత నేను ఈ భూలోకంలో ఉన్న హ్యూమన్ బీయింగ్స్ అందరినీ టాయ్ మ్యాన్ గా మార్చేసి రాజ్యం ఏలుతాను నేను. అరే మిత్రమా, సహోదరా బార్బడోస్, ఎలాగో చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళందరినీ నువ్వు ఎలా మారుస్తావయ్యా టాయ్స్ గా? నేను వేల కొద్ది, లక్షల కొద్ది టాయ్ వైరస్ ని సృష్టించిన తర్వాత ఈ పని చేస్తాను. అర్థమైందా? నువ్వు అలా చేయలేవు, ఎందుకంటే మేము అలా చేయడానికి ఒప్పుకోము. అర్థమైందా? ఇదేవి భూమి కాదు, టాయ్ వైరస్. ఇక్కడ నేను ఏం చెప్తానో సరిగ్గా అదే జరుగుతుంది, తెలిసిందా? హలో కేటో, నీ పేరేంటి? వావ్, నీ పేరు చాలా బాగుంది. ముందుగా నేను నాటిని నాతో పాటు తీసుకువెళతాను. మీరు వెనకాలే నా మనుషులతో వచ్చేయండి. నేను బయలుదేరతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇలా చూడండి, మా దేశాన్ని మీతో తీసుకెళ్ళడానికి మేము ఒప్పుకోము, అందుకు మేము అనుమతించం సార్. అయితే నువ్వు నన్ను ఆపుతావా? అయితే ఇతని సంగతి చూడండి. సంభాళించు. నాతో యుద్ధం చేయడానికి నేను తీసుకొచ్చారా? ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. శభాష్ మోటు. నన్ను చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? చూశారుగా, నా చేతులు అయిపోయినట్టే. మోటు వదలగొడుతున్నావు. జాజు అటాక్. కచ్చుకో, నాతో తలపడ్డావా అయిపోతావు. ఉంగరు అయినా పర్వాలేదు, గోలీ అయినా పర్వాలేదు, మీరు వచ్చారంటే మిమ్మల్ని సిక్సర్ కొడతాను నేను. ఆ దగ్గరకు వచ్చి వేషాలు వేస్తావా? ఇప్పుడు నీ రౌండ్ వచ్చింది, రారా. రమ్మంటుంటే మీరు నా లట్టు ఇంకా టాజునని ఓడించారు. నో. పదండి, రండి, చూద్దాం. మీరు ఇప్పుడు వీళ్ళ నుంచి తప్పించుకోండి, చూద్దాం. బాబా, మీరు అక్కడే ఉండండి, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. వాళ్ళందరి సంగతి నేను చూసుకుంటాను. మేము వస్తున్నాం, రండి మిత్రులారా. పదండి. వెరీ గుడ్ మోటు. తీసుకో. అట్లే అంకుల్, నేను కడతాను. నువ్వు కూడానా? అయితే రా. బాగా కొట్టు. నా జీవితంలో ఇంత ఎక్స్పీరియన్స్ లో ప్రపంచం ఇంత వేగంగా తిరుగుతుందని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ. అయ్యో వద్దా, అయ్యో బాబాయ్, కాపాడండి, రక్షించండి. ఓ నాయనో, ఏంటిది, నన్ను టాయ్గా మార్చేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? అరే, నన్ను కూడా టాయ్గా మార్చేశారయ్యా. అయ్యో బాబు. అయ్యో మోటు, నన్ను కూడా వీళ్ళు బొమ్మలా మార్చేశారు. అయ్యమ్మా. రండి. ఆగండ్రా, ఎందుకురా మీరంతా ఇలా చేస్తున్నారు చెప్పండి. మోటు జాగ్రత్త. వెరీ గుడ్ మోటు.
అయ్యమ్మా శభాష్ మోటు మొట్టుపత్తులు మనం మళ్ళీ కలుద్దాం. నేను తిరిగి వస్తాను. వీళ్ళని వదిలిపెట్టాను. మోటు అంకుల్ బార్బడోస్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మా నాన్ని ఎలా వెతికి కనిపెడతారు? నువ్వేం కంగారు పడుకో బాబు, ఈజీగా ఉండే దారి ఏదైనా కనిపెడతాం, కంగారు పడుకో. మోటు అంకుల్ నా రిస్ట్ వాచ్ని బార్బడోస్ కీబ్ లో పడేశాను. ఇప్పుడు మనం వాళ్ళని ఈ ట్రాకింగ్ డివైస్ తో కనిపెట్టగలం. ఓహో, నువ్వు అదను కొట్టేశావు. సారీ బాబా, మా వల్ల మీ అందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగింది. జరిగిందంతా మంచి కోసమే. వాళ్ళు ఎదురకుండా ఎవరో ఒకరు నించోవాలి. ఇవాళ మనం నించున్నాం, లేకపోతే బాగా స్ప్రెడ్ అయి ఉంటుంది. రేపు మిగతా వాళ్ళు కూడా తను ఎదురకుండా నించుంటారు. అందువల్ల జరిగిందంతా మంచికే అనుకోవాలి. ఆల్ ది బెస్ట్. అయితే వెళ్దామా? మేము రెడీగా ఉన్నాం. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాతో చెప్పు. నువ్వు అంకుల్ అంకుల్ అక్కడ ఆపండి. ఎక్కడికి వచ్చాం మనము? బార్బడోస్ యొక్క చిప్ సిగ్నల్ ఇక్కడి దాకే ఉంది, కానీ దీని తర్వాత ఏమీ కనిపించలేదు. ఒకవేళ అడవి అయినందువల్ల ఏం కనిపించలేదేమో. అయ్యమ్మా ఇప్పుడేం చెయ్యాలి? వచ్చేసాను, మీరు బాగా గమనిస్తూ ఉండండి అని చెప్పేశాను మీకు. అక్కడ చూడండి, అక్కడ ఇల్లు కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకంటే రాత్రి అయిపోతుంది కాబట్టి అక్కడే ఉంటే మనకి ఎంతో మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఏమి జరగదనుకో. రేపు ఉదయమే మనందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసి వద్దాం, పదండి. ఎక్స్క్యూజ్ మీ. టీకుట్టన్నా, ఇవాళ మీ మెనూ ఏంటి? దీన్ని టేస్ట్ చేసి చూడండి సార్. నువ్వు అసలు ఏం చేసావు? నాకిది బాగా నచ్చింది. చాలా బాగుంది టీ కొట్టన్నా. ఇక మీరే నా పర్మనెంట్ కో. లేదు, బార్బడోస్ రండి మిస్టర్ నోవాల్, చెప్పండి టాయ్ కన్వర్టర్ క్యాబిన్స్ పరిస్థితి ఏంటి? సార్, మనకు కావలసిన ఎలక్ట్రోప్లాటోనిమియస్ డిగ్గింగ్ పూర్తయిపోయింది. దాన్ని ప్లైన్ లో తీసుకొని రావాలి. తర్వాత టాయ్ కన్వర్టర్ క్యాబిన్స్ అన్ని రెడీ అయిపోతాయి. వెరీ గుడ్, చాలా మంచిది. మీ వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు స్వయంగా సూపర్వైజ్ చేయి. ఇందులో ఎలాంటి తప్పు జరగకూడదు. సరే పదండి, మనం ఈ రాత్రికి ఇక్కడే ఉందాం. ఇతనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అర్థం కావడం లేదే. అయ్యమ్మా
కాపాడండి కాపాడండి. ఏంటి అలా చేశావు? ఇదిగో చూడు జాన్, నువ్వు ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం నేను విన్నాను. ఎవరితో మాట్లాడావు? నువ్వేనా ప్రతిసారి బార్బేడియన్ కి మనం ఉండే లొకేషన్స్ గురించి చెబుతున్నావు? మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు, నువ్వే చెబుతున్నావా ఏంటి? నాకేమన్నా బుద్ధి లేదనుకుంటున్నావా మన లొకేషన్ గురించి వాళ్ళకి చెప్పడానికి? నేను చెప్తాను. అసలు మీరు కాపాడేది మీరే నాకు బాగా తెలుసు కదా, నేను ఎందుకు చెప్తాను? అర్థం ఉందా మీకు అసలు? నేను మా నెంబర్ 1 నెంబర్ 2కి ఫోన్ ట్రై చేసుకుంటూ ఉన్నాను అంతే. ఒకవేళ వాళ్ళ నెంబర్ కలిస్తే వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తుంది కదా. నేను ఆలోచిస్తుంటే మీరేంటి ఇలా అంటున్నారు అర్థం లేకున్నాను. సరే ఓకే జాన్, మేమందరం నిన్ను క్షమించేశాం, కానీ మేము తప్పకుండా కనిపెట్టి తీసుకొస్తాం బాబు. మోటో అంకుల్ ఎవరో వస్తున్నారా? వాళ్ళు zombies. ఇక్కడి నుంచి పారిపోవాలి, లేకంటే మనందరినీ వాళ్ళు మార్చేస్తారు. ఇప్పుడు మనం బయటికి కూడా వెళ్ళలేము. వైఫియరో వెంచింగం ఇస్ హెయ్యరో రాని చూసుకుందా. అయ్యమ్మా అయ్యమ్మా. సింగన్ సార్ సంభాళించుకోండి. జాంబేసో మర్యాదగా అక్కడే ఆగండి. ఫుర్ఫురి నగరం మీద ఓటో, నా కొబ్బరి బొండాల మీద ఓటో. మైనమి చింగమా. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా ఇంపాసిబుల్. అయ్యమ్మా. స్టాప్. హే కొబ్బరి బొండాలు అటాక్ చేయండి, వెంటనే చెయ్యండి. ఓకే సింగం సార్, కమ్ ఆన్ గైస్. ఈ రోజు మీ తడాకా ఏంటో మేము చూసాం సార్. మీరు గొప్ప వాళ్ళని ఒప్పుకుంటున్నాం, మీకు మేము సెల్యూట్ కొడుతున్నాం సార్. అరే వాళ్ళు మళ్ళీ లేచి వస్తున్నారు. అరే అది కుందేలు పిల్ల. అరే భలే ఉంది, ఇది కుందేలు పిల్ల. అనవసరంగా దీన్ని చూసిపోయిపడ్డాం. పరిగెత్తండి. మా తాతయ్య చెప్పారు zombies చెట్టు మీద ఎక్కలేరా అని. వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు. నాకు ఈరోజు మీరు డిన్నర్ కావాలనుకుంటున్నారా? నన్ను వదిలేయండి. అయ్యో
వద్దు తాత, వెనక్కి వెళ్ళిపోండి. మోటు జాగ్రత్త. వీళ్ళు మనల్ని కిందకి రావడానికి చూస్తున్నారు. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఆలోచించు బతులు. వాళ్ళు మనల్ని వదిలేటట్టు లేరు. ఐడియా. ఈ రోజు మనం రాత్రి ఇక్కడే పడుకోవాలనుకుంటాను. వేరే మార్గం లేదు మనకి. వైఫ్ హియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్. మీరందరూ నిద్రపోండి, నేను కాపలా కాస్తాను. అమ్మా నేను కలగన్నానమాట. కల ఇది. సారీ. నా జీవితంలో ఇంత ఎక్స్పీరియన్స్ లో ప్రపంచం ఇంత వేగంగా తిరుగుతుందని నేను అనుకోలేదు. నాకు తల తిరుగుతోంది. అరే జాన్, సంతోషించదగిన విషయం ఏమిటంటే మనందరం క్షేమంగానే ఉన్నాం. అయ్యమ్మా, వెరీ గుడ్. మోటు అదిగో చూడు, అక్కడ ఎన్ని కలర్ఫుల్ హిల్స్ ఉన్నాయో. ఎంత అద్భుతంగా ఉందో చూడు. అవునయ్యా మిత్రమా సహోదర. అంకుల్ అంకుల్ అది షార్ట్లిన్ మౌంటైన్. అరే ఈ శబ్దం ఏమిటి? పదండి వెళ్ళి చూద్దాం అదేమిటో. ఇప్పుడు ఉంటుంది మీకు చూడండి. మీరందరూ నన్ను ఫాలో చేయండి, వచ్చేయండి. ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది, ఇదే దారి. నన్ను ఫాలో చేయండి. జాన్, నువ్వు ఈ దారిలో వెళ్ళు, మేము వేరే దారిని వెతుక్కుంటాం. సరేనా? రండి. అరే అలా వెళ్ళిపోతారంటే నేను చెప్పేది వినండి. వీడేంటి ఇప్పుడు చూసినా ఇలాగే చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు పత్రు. అరే ఒకసారి నా కోసం ఆగండి అందరూ. అరే అరే మావా, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. నా మాట వినండి, ఆగండి ఒకసారి. నా జీవితంలో ఇంత ఎక్స్పీరియన్స్ లో ప్రపంచం ఇంత వేగంగా తిరుగుతుందని నేను అనుకోలేదు. అసలు ఉపాయం చెప్పండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అరే మిత్రమా సహోదర, ఆగు, ఇప్పుడే చూసి చెప్తూ. మ్యాన్, వీడిని వెంటనే కంటైనర్ లో వేసేయ్. ఈ కంటైనర్ నే ముందు తీసుకెళ్ళాలి. త్వరగా పదండి, అక్కడ బార్బడోస్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏదో కెమికల్స్ డిక్ చేసి దాన్ని ప్లేన్ లో లోడ్ చేస్తున్నారు. ఇవ్వండి, నేను కూడా చూస్తాను. అరే ఆయన ఎవరు? నాన్న. మోటా అంకుల్, మా నాన్న ప్లేన్ లోకి వెళ్ళారు. వీళ్ళంతా ఇక్కడే ఉన్నారంటే తప్పకుండా ఈ కెమికల్ లో ఏదైనా ముఖ్యమైనది ఉండి ఉంటుంది. రండి, తప్పకుండా అదేంటో కనిపెడతాం. ఈ బండ మీద కూర్చున్నామంటే తప్పకుండా అక్కడికి తీసుకువెళ్తుంది. అదిగో డోర్. అరే ఈ డోర్ ఎవరు ఓపెన్ చేయగలరో చెప్పండి. నేనెట్లా? ఇంకా ఏంటి చూస్తున్నావు? వెంటనే డోర్ ఓపెన్ చేయి. సరే, తెరచుగా. పదండి, త్వరగా పదండి. వచ్చాయి. నాన్న, నాన్న, మీరు ఎక్కడున్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న? నాటి నా బంగారం. నాన్న, నాటి నా కొడుక. నాన్న, నాటి నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నేను కూడా బాబు.
నాటి నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? నీకెలా దారి తెలిసింది? వాళ్ళ నాన్నగారు దొరికారు. మోటుపతులు రండి, ఊరంతా మీ గురించే మాట్లాడుతున్నారు. మీరు బార్బిడోస్ ని పట్టుకుంటానికి వచ్చారని. అవును, మేము వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం. కానీ మేము వాళ్ళని పట్టుకోవడానికి ఖచ్చితంగా మీ సాయం మాకు కావాలి, తప్పకుండా కావాలి. మీరు సాయం చేస్తారు కదా? దీంట్లో ఏం వెళుతుందో చెప్పండి. ఇది ఎలక్ట్రో ప్లాటినం కెమికల్. దీన్ని లేకుండా టాయ్ మ్యాన్ ని టాయ్ వైరస్ గా కన్వర్ట్ చేయలేము. అంత పెద్ద కంటైనర్ లో తీసుకెళ్తున్నారంటే పెద్ద లెవెల్లో టాయ్ మ్యాన్ ని టాయ్ వైరస్ గా కన్వర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎవరో ఇక్కడికి వస్తున్నట్టున్నారు. మోటుపతులు, మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. తలుపు తీయండి. అయ్యమ్మా, అసలు మనం ఇక్కడ ఉన్నట్టు తనకెలా తెలిసిందే? ఎలా? నేను హ్యామర్ మ్యాన్, రోప్ మ్యాన్ మాట్లాడేది విన్నాను. ఎవరో జాన్ అనే పేరులో ఉన్న హ్యూమన్ మీ గురించి వివరాలన్నీ ఇస్తున్నాడట. అయ్యయ్యో, ఇరికిచ్చేసాడే. ఏం చేయాలి ఇప్పుడు? మనం బాగా ఇరుక్కుపోయాం. అరే, నాకేమీ తెలీదు, నన్ను నమ్మండి. అరే, ఎక్కడికి వెళ్తున్నావు జాన్? ఆగు, ఇలా రా. సారీ సారీ, వెరీ వెరీ సారీ. ఆ బార్బడోస్ నన్ను చంపేస్తానని బెదిరించాడు. అందుకే నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఇలా చేశాను. నిజమేంటంటే నా నెంబర్ 1, నెంబర్ 2ని నన్ను జైల్లో పెట్టేశాడు. లేదంటే వాళ్ళిద్దరిని చంపేస్తానన్నాడు. తలుపు తీయండి. లోపలికి వచ్చానంటే మిమ్మల్ని నాశనం చేస్తా. హ్యామర్ మ్యాన్ డోర్ ని ఎప్పుడైనా పగలగొట్టొచ్చు. త్వరగా రండి, బయలుదేద్దాం. రండి త్వరగా. ఇదే ప్లెయిన్ స్కూటర్. ఇది ఎక్కి వెళ్ళిపోదాం. పదండి, త్వరగా రండి. మావా, నన్ను కూడా తీసుకెళ్ళండి. నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో వర్షంలో మొదటిసారిగా స్కూటర్ వెళ్ళడానికి చూస్తున్నాను. మావా, కెమికల్ అంతా కింద పోతుంది. ఇప్పుడు వాళ్ళు అనుకున్న టాయ్ వైరస్ ని నిర్మించలేరు. అయ్యో, ఎప్పుడు నేనే ఎందుకు ఇరుక్కుపోతూ ఉంటాను? రోప్ మ్యాన్, కెమికల్స్ కిందకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఎలా జరిగింది? ఎలా జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఏమిటది? వీళ్ళెవరు? అరే అరే, నన్ను కూడా ఎవరన్నా వెంట తీసుకెళ్ళండి మావా, పడిపోతున్నా. తప్పించుకున్నా. అయ్యో అయ్యో, అమ్మయ్య, తప్పించుకున్నట్టున్నానే. అరే, వాళ్ళు కెమికల్స్ అన్ని ఎత్తుకుపోతున్నారు. జస్ట్ ఫాలో దెమ్. వాళ్ళు బార్బిడోస్ పోర్ట్ కి వెళ్తున్నారు. మేము వచ్చేస్తున్నాం. పద మోటు. త్వరగా త్వరగా రండి, వెళ్దాం. ఇప్పుడు త్వరగా వైరస్ ని సిద్ధం చేసే పని మొదలు పెట్టండి. ఓకే. వెళ్ళు వెళ్ళు. వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి. వెళ్ళండి వెళ్ళండి. బార్బడోస్ సిచ్యువేషన్ చేయి దాటిపోయేలా ఉంది. బార్బడోస్,
మా జీవితంతో మీరు ఆడుకుంటున్నారు. ఇది మోటుకు అస్సలు నచ్చదురా. రండి వెళ్దాం. మోటు బదులు వదిలిపెట్టరు, ఎక్కడైనా దాక్కోవడం మంచిది. అమ్మా లేదు చాలు, మోటు పతులు నన్ను కాపాడారు. ఇప్పుడు నేను వాళ్ళకి తోడుగా ఉంటాను. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో? అవన్నీ నన్ను అడగొద్దు. నేను ఎంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాను, మీకు తెలియదు. వెల్కమ్ మోటుపత్లు, వెల్కమ్. ధర్మడోస్, మీరు ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి వీల్లేదు. అందుకు నేను ఒప్పుకోను. ఎవరు మధ్యలోకి రాకండి. మోటు పొత్తల సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళు నాతోనే పెట్టుకున్నారు. ఎంత ధైర్యం! మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఏంట్రా మాతో ఆడుకుంటున్నారా? అయిపోయారు మా చేతులు. ఏంట్రా మాతో ఆడుకుంటున్నారా? అయిపోయారు మా చేతులు. రండిరా, రండి రండి రండి. తమ్ముడు ఇలా చూడమ్మా, ఇలా చూడు. అయిపోయారు. అవునా బార్బడోస్, మీరు మమ్మల్ని కొడుతున్నారు. ఐ డోంట్ కేర్. నాయన పత్రు మళ్ళీ వచ్చేస్తున్నాడు. నాయనో, వాడి చేతుకు దొరకదురా పత్రు. జింగం గారు, తుపాకి తీసుకుని కాల్చండి సార్. అయ్యమ్మా, ఎస్ వై నాట్. అమ్మా, అయ్యయ్యమ్మా. ఈ కొబ్బరి బొండం నన్నేం చేయగలదు? కాల్చుకోండిరా, ఈ కొబ్బరి బొండాల డబ్బేంటో. తుపాకీ గుండ్లాగా వరుసగా వస్తాయి చూడండి. త్వరగా అందరూ త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. సముద్రానికి వెళ్తున్నాం, త్వరగా వెళ్ళండి. బార్బడోస్, ఫుడ్ మ్యాన్, వాణ్ణి వదలకండి. అన్నిటినీ పూర్తి చేస్తానికి అక్కడికి వచ్చాను. నేను ఓర్పుగా ఉండి చాలా అలసిపోయాను. సమోసా! అరే మోటో, ఇది ఎప్పుడు పత్రులే చెప్తాడు, కానీ ఈసారి నేను చెప్తాను. సమోసాని తిని ప్రారంభించు. మోటో, సమోసా తిను. నేను ఈ బార్బడోస్తో పనిచేసి అలసిపోయాను. నీ వల్లే నేను టాయ్ వరల్డ్ లో నా ఫ్యామిలీతో కలిసి ఉండగలుగుతున్నాను. ఇదిగో సమోసా. బ్రహ్మాండం, సమోసాలు సమోసాలు వచ్చేస్తున్నాయి. గుడ్ మ్యాన్, మోసగాడా, దుర్మార్గుడా, నేను నిన్ను విడిచిపెట్టను. అరే, వాళ్ళతో ఏంటి మాటలు? నాతో ఫైటింగ్ చేసి చూడండి. త్వరగా రండి సార్. ఆ
జరుగుతుంది మోటు ఏమైంది బాబు? అరే ఏం జరుగుతోంది? ఇదేంట్రా ఊడిపోయినా కదులుతుంది? ఇదేంతో మర్మంగా ఉండేటి. అయ్యో మోటు కట్ట కట్ట. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది పత్రం? నాయనో ఇక్కడ ఏమేమో జరుగుతున్నాయి. నాకు చాలా భయంగా ఉంది. పత్రం ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఫుడ్ మ్యాన్, నీ ఆటలు నాతోనేనా? మరే మోటు, ఏం జరుగుతోంది? ఫుడ్ మ్యాన్, నువ్వు బాగున్నావు కదా? ఫుడ్ మ్యాన్, పైకి లే ఫుడ్ మ్యాన్. మేము నీతోనే ఉన్నాము కాబట్టి నీకు ఏమీ జరగనివ్వము. పైకి లే, బార్బడోస్ ని వదిలిపెట్టకూడదు. మోటు, I am the boss of the universe. నేను ఎన్ని టాయ్ వైరస్ ని సృష్టించానో నువ్వు వాటిని ఆపలేవు. నువ్వు నన్ను ఓడించలేవు మోటో. గాడ్స్, ఇట్స్ టైమ్. లాంచ్ ఇట్. డాక్టర్ జట్కా, మీరు క్యాబిన్ కి వెళ్ళి ఆ రాకెట్ ని ఎలాగైనా ఆపే ప్రయత్నం చేయండి. వెళ్ళండి. అరే పత్తులు, నా మిత్రమా సహోదరా, నేను ఇప్పుడే వెళ్తున్నా. వెళ్ళి చూసొస్తాను. ఏం చెప్తాను? కంప్యూటర్ రూమ్ ఎక్కడుందో నేనే రాకెట్ ని పంపించడానికి సిస్టమ్ ని తయారు చేశాను. కానీ రాకెట్ ని తిరిగి తీసుకురావడానికి కాదు. నేను ఇంకో దారి లేకుండా బార్బడోస్ దగ్గర పని చేస్తూ ఉన్నాను. ఇక నా వల్ల కాదు. ఇకపై పని చేయను. మీరు నాతో పాటు రండి, నేను చూపిస్తాను. ఇప్పుడు నువ్వు ఏవి చేయలేవు. నా టాయ్ వైరస్ వెళ్ళిపోతోంది. ముందుగా నీ పుర్పుర్ నగరి వాళ్ళందరినీ టాయ్ మ్యాన్ గా మార్చేస్తుంది. అర్థమైందా? కావాలంటే నువ్వే చూడు. నాన్న నాన్న, గార్డెన్ కి వెళ్దాం నాన్న. నాన్న, నా చక్రం. అరే ఏంటిది? ఏదో విచిత్రంగా ఉన్నది. ఏంటది? అరే ఏంటది? పారిపోండి, పారిపోండి. జాంబీస్ వచ్చేసాను. పారిపోండి, పారిపోండి, పారిపోండి. ఇలా జరగడానికి లేదు. నువ్వు చేసిన తప్పులన్నిటికీ శిక్ష ఆ పుర్పురి నగర ప్రజలు అనుభవిస్తారు. ఇక మమ్మల్ని కాపాడలేరు. లేదు, చెప్తున్నా కదా, అలా జరగడానికి నేను ఒప్పుకోను. మోటు, ఇదేంటి పత్రులు? మోటు, నేను వస్తున్నాను.
చూడండి మీ మోటు పత్తులు వాళ్ళని కాపాడడానికి ఎలా ఇబ్బంది పడుతున్నారు. కడుపు ఖాళీగా ఉంటే నాకు బుర్రగా ఆలోచనలు రావు. ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా. నువ్వేం చేస్తావంటే అతని నడుముకి ఒక బెల్ట్ ఉంది, ఆ బెల్ట్ కి ఒక పంచ్ ఇవ్వు. ఆ దెబ్బతో ఆ బకిల్ విరిగిపోవాలి, తెలుసుకో. హలో బర్బాస్. Come on, come on, come on, come on. Hey! అరే మోటు రా, ఏదో ఒకటి చెయ్యి. నేనే వస్తున్నాను పత్తులు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. అయ్యమ్మా, అందరూ కొట్టేసాం మోటో. I am Barbido, the boss of... థ్యాంక్ యూ మోటు పత్తులు. మాకు బార్బిడోస్ వెళ్ళడంలో చాలా సంతోషం. మేము టాయ్ వరల్డ్ లో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. డాక్టర్ జట్కా, తొందరగా ఏదైనా చెయ్యండి. కాస్త ఆగండి, అయిపోయిందయ్యా. అరే మిత్రమా, సహోదరా, అక్కడ చూడు, నేను సిస్టమ్ ని రివర్స్ చేసేసాను. ఇప్పుడు టాయిగా ఉన్న వాళ్ళందరూ మామూలుగా మనుషులుగా మారిపోతారు. అయ్యా, కచ్చ మేము మామూలుగానే మారిపోయాము. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జట్కా. థ్యాంక్ యూ. ఆ టాయిగా ఉన్న వాళ్ళందరూ కాసేపట్లో మామూలుగా మారిపోతారయ్యా. నేను సిస్టమ్ ని రివర్స్ చేశానయ్యా. మోటు పత్రులు, నన్ను ఎలాగైనా క్షమించేయండి. బుద్ధి లేక నేను బార్బరోస్కు సహాయం చేశాను. నన్ను అర్థం చేసుకోండి. అప్పుడు పరిస్థితి అది... ఓకే జాన్, మేమందరం నిన్ను క్షమించేశాం. మేము అందరం మోటు పత్తులకి చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మోటు పత్తులు. థ్యాంక్ యూ. మీ అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ మ్యాన్ కి ఇంకా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే సరైన సమయానికి సమోసా మోటుకు ఇచ్చి ఎంతో సాయం చేశారు. థ్యాంక్ యూ మోటు పత్లి అంకుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే పదండి, మనందరం మన ఇళ్లకు తిరిగి వెళ్ళిపోదాం. ఏంటి పత్తులు, మన అందరం కూడా అద్భుతమైన టాయ్ వరల్డ్ వచ్చేసాం కదా. అసలు ఇక్కడ ఏమున్నాయో అసలు మనం చూడలేదు కదా. ఇలా చూడు బాబు, ఇక్కడ ఏమున్నాయో మాకు చూపిస్తావా? చెప్పు. తప్పకుండా మోటు అంకుల్, తప్పకుండా చూపిస్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.